హాయ్ పిల్లలు, మనం ఒక కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవి ఉండేది. అడవిలో చీమల పుట్టలు ఉండేవి. అయితే ఒకసారి ఒక చీమకి దాహం వేసి చెరువు దగ్గరికి వెళ్ళింది. అయితే దాహం వేసి వాటర్ తాగుతుండగా చెరువులో జారి పడిపోయింది. అయితే కాపాడండి కాపాడండి అంటే దగ్గరలో ఎవరూ లేరు, కాపాడలేకపోయారు. అయితే మునిగిపోతూ ఉండగా ఒక పావురం చూసింది. అయ్యో, చీమ మునిగిపోతుందే, కాపాడమంటుందే, ఎలా ఏం చేద్దామని చెప్పేసి ఒక చెట్టు మీదకి వచ్చి వాలి ఏం చేద్దామని ఆలోచిస్తుంది. ఈలోపు దానికి ఏమనిపించిందంటే ఒక ఆకు తీసి కట్ చేసి చీమ దగ్గరలో వేసింది చెరువులో. అయితే చీమ ఏం చేసిందంటే ఆకు పైకి ఎక్కి ప్రాణాలు, చెరువుకి చివరి వరకు వస్తుంది కదా ఆకు ఫ్లోట్ అవుతూ, అక్కడికి వచ్చేసిన తర్వాత దాని ప్రాణాన్ని రక్షించుకుంది. పావురానికి కృతజ్ఞతలు చెప్పింది రక్షించినందుకు. అలానే కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఆ చెట్టు పైన పావురం ఏదో ఆలోచిస్తూ ఉండగా వేటగాడు వెనక నుంచి బాణం వేయబోయాడు. బాణం వేయబోతే ఇదంతా చీమ అబ్జర్వ్ చేసిందనమాట. అప్పుడు ఏం చేసిందంటే ఆ వేటగాడిని కాళ్ళు పట్టుకుని కరిచేసింది. కరిస్తే వేటగాడు అమ్మా అని అరిచాడు. అరిచేసరికి అప్పుడు పావురం ఎవరో వచ్చిందని వెనక్కి చూసేసరికి వేటగాడు ఉన్నాడు. పావురం ఎగిరిపోయిందనమాట. ఇక్కడ చీమ పావురాన్ని రక్షించింది. చెరువులో పడిపోయినప్పుడు పావురం చీమను రక్షించింది. చూసారా పిల్లలు, ఒకరికొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు, ఎలా రక్షించుకున్నారు. ఎప్పుడూ కూడా మనం ఎవరికైనా సరే, వాళ్ళు మనకి హెల్ప్ అయినా అవ్వకపోయినా కానీ మనం హెల్ప్ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా ఎవరొకరు హెల్ప్ అవుతారు మనం సఫర్ అవుతున్నప్పుడు. ఓకేనా?